హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నా డే రొటీన్ అనేది మార్నింగ్ టు నైట్ వరకు ఏం జరిగింది అనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలానే హెల్త్ అప్డేట్ కూడా ఇందులో చెప్తానండి. రైస్ బియ్యం ఉంటాయి కదా, సో బియ్యం తినే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుంది. సో బియ్యం ఎందుకు తినాలనిపిస్తుంది, బియ్యం తింటే వచ్చే ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే బయట ముగ్గు పెట్టి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఒక పక్క రైస్ పెట్టాను, మరొక పక్క బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నానండి. యాక్చువల్గా బీట్రూట్ ఫ్రై నేను అంత ఇష్టంగా తినను, కానీ పిల్లలు ఏంటంటే ఫస్ట్ టైం అనమాట వాళ్ళకి బీట్రూట్ ఫ్రై చేయడం. ఒకసారి చేస్తే తినలేదు, సో ఈరోజు మళ్ళీ ట్రై చేస్తున్నాను. లంచ్ బాక్స్లో ఏం పెట్టినా కూడా స్కూల్లో ఒప్పుకోవట్లేదు అన్నమాట, తినకుండా ఉంటుంటే. అందుకని స్కూల్కి కదా ఇలా ప్రిపేర్ చేసి పెడితే ఒకసారి ట్రై చేసినట్టు ఉంటుంది అనేసి బీట్రూట్ ఫ్రై అయితే పెట్టాను. ఇంకా ఇక్కడ ఈరోజు నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నానండి. అస్సలు హెల్త్ బాగాలేదన్నమాట. హాస్పిటల్లో క్రౌడ్ ఎక్కువగానే ఉంది. వెళ్ళగానే కొంచెం టైం అయితే పట్టింది, నాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది. ఇంకా అక్కడ ఏంటి అంటే బీపీ చెక్ చేశారన్నమాట. డాక్టర్ గారి దగ్గర చెకప్ చేయించుకుని ఇంటికి వచ్చేసాను. వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పనులు అనేవి చేసుకుంటున్నాను, గిన్నెలు అవి కడిగి ఇదంతా. యాక్చువల్గా ఏమైంది అంటే నాకు ఈ మధ్య ఎక్కువగా బియ్యం తినాలి అనిపిస్తుందండి. అలానే ఎందుకో తెలీదు, బాగా ఆ క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి అన్నమాట. బియ్యం కానీ ఇడ్లీ రవ్వ కానీ ఎక్కువగా తినాలి అనిపిస్తుంది. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా నాకు దాని వైపుకే వెళ్ళిపోతుంది అన్నమాట. నేను 1 వీక్ బ్యాక్ ఊరెళ్ళానండి, మా అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట ఫంక్షన్ గురించి. సో 1 వీక్ తర్వాత అక్కడ ఒక 2 డేస్ ఉండి వచ్చేసాము. వచ్చిన 1 వీక్ నేను సరిగ్గా పడుకోలేదన్నమాట. నిద్ర అనేది అస్సలు రావట్లేదు. నేను నైట్ పడుకునేసరికి టైం వచ్చేసి 2:30, 3 అలా అయిపోతుంది. అలా 1 వీక్ నాకు అసలు నిద్ర లేదు. నైట్ పడుకోకపోయినా మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోతారు కదండి, సో పిల్లలు వెళ్ళిన తర్వాత ఖాళీగానే ఉంటాను. సో పడుకుందామని ఎంత ట్రై చేసినా నాకు నిద్ర రావట్లా. ఒక మనిషికి నిద్ర లేకపోతే ఎంత డేంజర్లోకి వెళ్ళిపోతాము అంటే నాకు అసలు అదొక రకం కింద అయిపోతుంది. ఏది పట్టుకున్నా చేతులు పట్టివ్వడం లేదన్నమాట, నా చేతిలోంచి అన్నీ పడిపోతున్నాయి అన్నమాట. ఇంకా చాలా భయం వేసింది, ఏంటి ఇలా డైలీ ఇంక ఇదే ప్రాసెస్. ఒక 1 వీక్ చూశాను. మా హస్బెండ్ ఫస్ట్ 2 డేస్ అయితే చెప్పలేదు, తర్వాత చెప్పానన్నమాట ఇలా పడుకోవట్లేదు, నిద్ర రావట్లేదు అంటే. హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తానన్నారండి. నేనే అలా ఏం కాదులే, తగ్గుతుంది అన్నట్టు వెయిట్ చేశానన్నమాట. నిద్ర వస్తుందేమో, ఇంకా 2-3 రోజులు పట్టకపోతే 4th డే అయినా పడుతుందిలే అలా చూసి ఇంకా 5 డేస్ అలా 1 వీక్ అయిపోయింది. ఇంకా ఆ రోజు పిల్లలకి క్యారేజ్ లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత పడుకున్నానండి. పడుకుందామని బెడ్ మీదకి వెళ్తే అస్సలు నిద్ర రాలేదు. ఇంకా నాకు ఏదో అవుతున్నట్టు లోపల బ్రెయిన్ లోపల కింద వచ్చేసి వణుకు కింద స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేసి చెప్పాను అన్నమాట, నాకు ఏదో అవుతుంది, మీరు నాకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకురండి, ఒక ట్యాబ్లెట్ తీసుకొస్తే పీస్ఫుల్గా పడుకుంటాను కదా, సో నిద్ర బాగా పట్టేస్తే ఇంక ఈ ప్రాబ్లం తగ్గుతుంది అన్నట్టు స్లీపింగ్ ట్యాబ్లెట్ తెమ్మన్నాను. నాకు చాలా భయం వేసింది అనమాట. వెంటనే ఇంటికి వచ్చి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అవి అలా వాడకూడదు, వద్దు, హాస్పిటల్కి అయితే వెళ్దామని ఇంకా బలవంతంగా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారనమాట. సో అక్కడ నేను డాక్టర్కి అయితే చెప్పానండి, ఇలా నాకు బియ్యం తినాలనిపిస్తుంది. యాక్చువల్గా నాకు తినాలి అనిపిస్తుంది అని చెప్పాను కదండి. సో ఇది ఏం చేశానంటే నేను ఆపేశాను అనమాట. పిల్లల మీద ఒట్టు పెట్టుకుని బియ్యం తినడం అనేది ఆపేశాను, కానీ మళ్ళీ రవ్వ స్టార్ట్ చేశారనమాట. అసలు ఇలా ఎందుకు ఇలాంటి క్రేవింగ్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంక ఇవన్నీ డాక్టర్ గారితో చెప్పానమాట. యాక్చువల్గా ఇలా బియ్యం తినే దానిని పైకా కానీ పీక అని అంటారండి. సో ఇదొక మనకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు, మానసికంగా ఏదన్నా ఆలోచిస్తున్నా దానివల్ల కూడా రావచ్చు, లేదంటే మన బాడీలో కొన్ని మార్పుల వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుందంట. సో దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదంటండి. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి చాలా ప్రమాదం అన్నమాట, చాలా ప్రమాదం. సింపుల్గా చాలామంది చిన్న ప్రాబ్లమే అనుకుంటారు, కానీ చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట ఇది. సో నేను ఏం చేశాను, డాక్టర్ దగ్గర చూపించుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట.
వచ్చిన తర్వాత నేను మీకు చెప్తున్నానండి, అంటే నేనైతే టోటల్గా బియ్యం తినడం ఫుల్గా మానేశాను. సో అవి తిన్నప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. బ్లడ్ అనేది మనం బియ్యం తినడం వల్ల విరిచేస్తుందండి. అలానే మన కలర్ ఏంటంటే ఇంకా కలర్ పెరిగిపోతామన్నమాట. మనం ఉన్నదానికంటే తెల్లగా అయిపోతూ ఉంటాము. అది కాకుండా హెయిర్ లాస్ అన్నమాట, చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు ఇంట్లో నా హెయిర్ ఎంత ఉంటుంది అంటే మా పెద్దబాబుకి హెయిర్ చూస్తే చాలా చిరాకు అన్నమాట. సో ఇల్లంతా నా హెయిరే ఉంటుంది. నేను బయటకు తల దువ్వుకున్నా సరే లోపల అనేసరికి జుట్టు చాలా ఊడిపోతుందండి. ఇంకా మన బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తే ఓకే, నేను ఆయన ఎక్కడైనా ఊరు వెళ్ళినా ఏమైనా చేసినా నేను తీసుకొస్తాను. సో వాళ్ళని నేను స్కూటీ మీద తీసుకొస్తుంటే కూడా నాకు బోన్స్ నొప్పిగా అనిపిస్తున్నాయి, షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా డైజెషన్ సిస్టమ్ కూడానండి, నాకు అసలు గ్యాస్ అనేది లేనే లేదు. నేను ఏదన్నా తింటున్నా గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనమాట. తేనుపులు వచ్చేస్తున్నాయి, పుల్ల తేనుపుల కింద వచ్చేస్తున్నాయి. ఇంక ఇవన్నీ అనమాట. మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వికారంగా కూడా అనిపిస్తుంది, ఒక్కరోజు కూడా నిద్ర సరిగ్గా అనిపించదు. సో మీలో ఎవరికైనా సరే బియ్యం తినాలి అనిపించినా, నామసుధ తినాలి అనిపించినా, కనీసం కొంతమందికి మట్టి కానీ రవ్వ కానీ ఏం తినాలనిపించినా కూడా అది ఐరన్ డెఫిషియన్సీ వల్ల మాత్రమే. అలానే మానసికంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అది ఖచ్చితంగా వస్తుందంటండి. సో తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి కంపల్సరీ చూపించుకోండి. సో వీటితో మనం ఎక్కువగా ఇలాంటివి తింటే కనుక క్యాన్సర్లో పెట్టే ప్రమాదం కూడా ఉందంట. సో నాకేంటి అంటే బియ్యం తినడం అనేది తిన్నాను, కానీ మరీ అంత ఎక్కువగా కాదు తినేది, కొంచెమే. నైట్ 11:30 ఆ టైంకి కూడా బియ్యం తినాలి అనే ఒక క్రేవింగ్ వచ్చేదండి. సో మా హస్బెండ్ ఒకసారి చూసి సీరియస్ అయ్యారన్నమాట. ఇంక నేను ఎలా ఆపాను అంటే పిల్లల మీద ఒట్టు పెట్టుకున్నాను అనమాట. ఇంక నేను బియ్యం తినను అని ఒట్టు పెట్టుకుని మానేశానండి. అది మానేసి నా 10 days తర్వాత నాకు ఇలా నిద్ర లేకపోవడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇంకా వెంటనే హాస్పిటల్కి విజిట్ అయితే జరిగింది, వెళ్ళాను, ఇవన్నీ చూపించుకున్నాను. డాక్టర్ గారు ఏమన్నారంటే బ్లడ్ పెరగడం, నాకు 6.5 ఉందన్నమాట బ్లడ్ లెవెల్ అనేది. దానివల్ల కాళ్ళు నొప్పులు వచ్చేయడం, ఇలా నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఉన్నాయి. సో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారండి. నేను ఆ స్టోరీ తర్వాత చెప్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఒకరోజు నేను పడుకుని ఇంట్లో పని అంతా కూడా అలా ఉండిపోయిందనమాట. బట్టలు గిన్నెలు అన్నీ తర్వాత ఎంత బాగున్నా బాగోకపోయినా మన పని మనమే కదా చేసుకోవాలి. సో ఇవన్నీ తర్వాత కూడా చేసుకోవచ్చు. నాకేంటంటే ఎప్పటికప్పుడు అయిపోవాలండి, అలా చిరాగ్గా ఉంటే నచ్చదు. అలానే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా, అలా గజిబిజిగా ఉంటే వాళ్ళకి ఇరిటేటింగ్గా ఉంటుందని చెప్పేసి నాకు బాగున్నా బాగోకపోయినా ఇంట్లో పని మాత్రం ఎప్పటికప్పుడు ఫినిష్ చేసేసుకుంటా అన్నమాట. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి జస్ట్ టీ పెట్టి ఇచ్చేసానండి. యాక్చువల్గా వాళ్ళకి పాలు కలుపుతాను అంటే వద్దమ్మా కాఫీ తాగుతాను అన్నారన్నమాట. సో మేమందరం కాఫీ పెట్టుకొని కాసేపు తాగి అలా కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత బట్టలు అనేవి మడత పెట్టేసి ఎవరి బట్టలు వాళ్ళ కబోర్డ్లో అయితే సర్దేశానండి. సో బియ్యం తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అది మానాలి అంటే కూడా చాలా సింపుల్గా మనం ఫస్ట్ గట్టిగా ఒక డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఇంకా నా వల్ల అది అవ్వదు, ఇంకా నేను చెయ్యను అని ఒక డెసిషన్ తీసుకోండి. మీకు అలాంటి క్రేవింగ్స్ వచ్చినప్పుడు నువ్వులు ఉండ కానీ లేదా పల్లీలు ఉండ కానీ ఇంట్లో పెట్టుకోండి. పల్లీలు ఉండలు, నువ్వులు ఉండలు ఇలాంటివి తినడం వల్ల ఐరన్ అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది అన్నమాట. సో తింటే మనం హెల్తీగా ఉంటాము అనేది కంపల్సరీ చూసుకోండి. సో నేను ఇంకా అలానే అన్నమాట మొత్తం మానేసి ఇప్పుడు హెల్తీ ఫుడ్లోకి వచ్చానండి. కావాలని అయితే ఎవ్వరూ తినరు. చాలామంది అంటారు, ఎందుకు నీకు తెలిసి కూడా బియ్యం తింటున్నావు, బియ్యం తింటే హెల్త్కి మంచిది కాదని తెలిసి కూడా ఎందుకు తింటున్నావు అంటే ఎవ్వరూ కావాలని తినరు. ఆ టైంకి ఆ క్రేవింగ్ అనేది అలా ఉంటుందన్నమాట. ఎంతమంది ఎన్ని చెప్పినా మన బ్రెయిన్లోకి అది వెళ్ళదండి ఆ టైంకి. డాక్టర్ గారి దగ్గర నేను క్లియర్గా కనుక్కున్నది కూడా ఇదే అన్నమాట. సో కంపల్సరీ నేను మానాలి అని పిల్లల మీద ఒట్టయితే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా వాటి జోలికైతే వెళ్ళడం మానేశాను. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైనా చూపించుకుంటారు, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. తప్పకుండా ఇలాంటి ఇబ్బందులున్నా, నిద్ర లేకపోయినా, కాళ్ళు ఎక్కువగా నొప్పులు వస్తున్నా మన బాడీలో హెమోగ్లోబిన్ అనేది తగ్గినట్టే. సో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి. దానివల్ల మీరు ఎక్కువగా ఫేస్ చేయవలసిన అవసరం ఉండదు. ప్రాబ్లం అనేది స్టార్టింగ్లోనే మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. ఇంకా ఇక్కడ బట్టలన్నీ సర్దడం అయితే అయిపోయింది కదా.
హాయ్ అండి. హాస్పిటల్కి అయితే వెళ్ళాను అన్నమాట. చాలా వీక్ అయిపోయాను. స్లీపింగ్ అనేది అస్సలు లేదన్నమాట. ఒక 1 వీక్ నుంచి 1:30, 2:30 ఆ టైం అయిపోతుందండి పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కదా, 6కే లేవాల్సి వస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుందాము పిల్లలు వెళ్ళిన తర్వాత అన్నా కూడా పడుకుంటున్నాను, నిద్ర రావట్లేదు. చాలా యాంగ్జైటీ ఎక్కువగా ఉందన్నమాట. నేను కావాలని ఏమీ ఆలోచించాను, కానీ ఎందుకో నిద్ర పట్టట్లా. అలానే మొబైల్ కూడా నేను హాల్లో వదిలేసి బెడ్రూమ్లోకి వెళ్ళినా కూడా నిద్ర రావట్లేదండి. ఇంకా ఇవాళ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయానమాట. లోపలంతా స్ట్రక్ అయిపోయినట్టు చాలా ఇబ్బందిగా అనిపించింది. మార్నింగ్ ఇంకా కాదు అనేసి మా ఆయన బలవంతంగా అయితే తీసుకెళ్ళిపోయారు. ఆయన ఏం చెప్పారంటే స్లీపింగ్ స్పిల్స్ పెట్టారండి. అంటే ఒక 1 వీక్కి ఒక 5 ట్యాబ్లెట్స్ 2 డేస్కి ఒకసారి చొప్పున వేసుకోమన్నారన్నమాట. ఇవి ఎక్కువ అలవాటు చేసుకోకూడదు. అలవాటు అయితే మళ్ళీ దీనికి ఎడిక్ట్ అయిపోతాం కదా. సో ఇవైతే ఇచ్చారన్నమాట. హాఫ్ ట్యాబ్లెట్ నైట్ 9:30 ఆ టైంకి వేసేసుకోమన్నారన్నమాట. బాగా నిద్ర పడుతుందంట. కానీ ఈ 6 అయిపోయిన తర్వాత ఇంక అసలు వాడద్దన్నారు. ఈ 6 అయ్యి 2 డేస్ తర్వాత అప్పటికి ప్రాబ్లం ఉంటే టెస్ట్లు అయితే చేస్తా అన్నారన్నమాట. నెక్స్ట్ బ్లడ్ హెమోగ్లోబిన్ లెవెల్ అనేది బాగా తగ్గిపోయిందండి. నాకు 6.5కి అయితే హెమోగ్లోబిన్ లెవెల్ పడిపోయింది. అట్లీస్ట్ 10 అయినా ఉంటే మనకు కొంచెం స్టామినా ఉంటుంది. నాకేంటంటే 6.5 అన్నమాట, చాలా తక్కువ ఉంది. దానికోసం బ్లడ్ పెరగడానికి అయితే సిరప్ ఇచ్చారన్నమాట. ఇంకా మెడిసిన్ ఏమి ఎక్కువ ఇవ్వలేదు. నీరసంగా ఉన్నప్పుడు ఇవి ఎలక్ట్రికల్స్ మిక్స్ చేసుకుని వాటర్లో తాగమన్నారు. ఎక్కువ లిక్విడ్ రూపంలో తీసుకోమన్నారు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి నిజంగా. ఒక్కరోజు మనకు నీరసం వచ్చి పడుకుంటే ఇల్లు ఎలా పడితే అలా ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఉమెన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నిజంగా మనకి ఏదైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తే పిల్లలు, ఇల్లు మొత్తం అంతా కూడా ఒక రోజులో మారిపోతుంది అనమాట. సో మనం హెల్తీగా ఉండి మన ఇంటిని కూడా మనం హెల్తీగా ఉంచుకోవాలి. నాకేంటంటే మొన్నటి నుంచి పచ్చి బియ్యం ఎక్కువ తినాలనిపిస్తుందండి. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా దాని దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఆవేశం కూడా వస్తుంది. అయినా సరే తినకూడదు అనుకున్నా తింటున్నాను అన్నమాట. ఇంకా పిల్లల మీద ఒట్టు పెట్టుకుని పచ్చి బియ్యం అయితే మానేశాను. మనకి బియ్యం తినాలన్నా, చాక్ పీస్ తినాలనిపించినా ఇలాంటి కొన్ని క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి అంటే బ్లడ్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి డౌన్ అయిపోతాయో అప్పుడు ఇటువంటి క్రేవింగ్స్ అన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. కానీ అది అస్సలు మంచి పద్ధతి కాదండి. మీలో ఎవరికైనా సరే బియ్యం తినాలి అని అనిపించిన ఇలా చాక్ పీస్ కానీ నామసుద్ద లాంటివి ఇలాంటివి ఏమైనా తినాలి అనిపిస్తే కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. అస్సలు నెగ్లెక్ట్ చేయడం అయితే పనికిరాదన్నమాట. 1 వీక్ నుంచి నేను చాలా సఫర్ అయ్యాను. ఇంక ఈరోజు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించుకున్నాను అన్నమాట. ఇది ఒక 1 వీక్ వాడిన తర్వాత ఎలా ఉంది రిజల్ట్ అనేది చూడాలి. దాంతోపాటు ఫుడ్లో కూడా చేంజెస్ అనేవి చేసుకోవాలి. ఎవ్రీడే వాకింగ్కి వెళ్ళాలండి. ఇదివరకు వాకింగ్కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు అసలు వాకింగ్ కూడా వెళ్ళట్లేదు. వెయిట్ గెయిన్ అయిపోతున్నాను బాగా. వెయిట్ గెయిన్ ఎందుకు అయిపోతున్నాను అంటే నేను ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. నాకు చెప్పాను కదా, ఈ స్లీపింగ్ ప్రాబ్లమ్, హెమోగ్లోబిన్ తగ్గడం, నిద్ర ఎప్పుడైతే లేదో అప్పుడే మన వెయిట్ అనేది ఎక్కువైపోతామంట. సో స్లీపింగ్ అనమాట, క్వాలిటీ స్లీప్ ఎప్పుడైతే మనం పడుకుంటామో అప్పుడే మనం హెల్తీగా ఫిట్గా కూడా ఉంటాము. సో స్లీపింగ్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ హాస్పిటల్కి విజిట్ చేసి చెక్ చేయించుకోండి. నేను ఇన్ని చేసి ఒకరోజు పడుకుంటే చూసారు కదా నా పనులు ఎలా ఆగిపోయినాయి అంటే మొత్తం అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ నేను హెల్పర్ని పెట్టుకోవచ్చండి, కానీ నాకు ఎందుకో ఇష్టం ఉంటుంది అనమాట. మన పని మనం చేసుకుంటేనే హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు ఈ 1 వీక్ కూడా చక్కగా జ్యూసెస్ ఇవన్నీ తీసుకుంటూ లిక్విడ్ రూపంలో ఎక్కువ తీసుకోమన్నారు కాబట్టి అవన్నీ ఎక్కువ తీసుకుని మెడిసిన్ వాడి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ అన్నమాట. నిద్ర పట్టేస్తే చాలండి. నిద్ర లేకపోవడం ఏంటంటే ఫేస్ కూడా ఇదిగో ఇలా ఉబ్బిపోయినట్టు అయిపోతుంది. రాత్రి 2:30 వరకు పడుకోలేదు. ఇంకా నిద్ర రావట్లేదని చెప్పి బయటకు వచ్చి ఏం చేశానో తెలుసా, హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసేసి ఒక గ్లాస్ పెరుగు బాగా కలుపుకుని పెరుగు తాగానండి. అయినా సరే నిద్ర రాలేదు. నేను పడుకునేసరికి అరౌండ్ 3:30 అలా అయిపోయిందనమాట. మళ్ళీ మార్నింగ్ 6:30కి లేచాను. ఆ 6:30కి లేచి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పడుకుందామని ఎంత ట్రై చేసినా నిద్ర అనేది రాలేదండి. ఇంకా సర్లే అని చెప్పి ఇవిగో లాస్ట్కి ఇక్కడ వరకు వెళ్ళిందనమాట మ్యాటరు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాఫీ పెట్టించిన తర్వాత గేమ్స్కి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇంకా నేను వాళ్ళకి స్నాక్స్ ఏం పెట్టలేదన్నమాట. నా పని అంతా అయిన తర్వాత స్నాక్స్ చేద్దామని మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు
అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాను. మా చిన్నోడికి పెద్దోడికి కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. ఇంక ఈరోజు ఇంట్లో ఏమీ చేసే ఓపిక లేక ఇవైతే చేసి పెడుతున్నా. మనం వీక్గా ఉన్నామని పిల్లల్ని ఇది చేయలేం కదండి. సో అందుకోసం వాళ్ళకైతే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇచ్చేసేస్తున్నాను అన్నమాట. ఒక్కొక్కసారి ఇలాంటివి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఈరోజు నేను ఇలా ఉన్నానని వాళ్ళు చాలా డల్ అయ్యారండి నన్ను చూసి. అమ్మ ఎందుకు అంత వీక్గా ఉన్నావు, ఎందుకు అంత నీరసంగా ఉన్నావని ఇద్దరు చాలాసార్లు అడిగారనమాట. సో కొంచెం వాళ్ళకి నచ్చింది చేసి పెడతాము అన్నట్టు ఇక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయండి నిజంగా. ఇవి చాలా బాగా వచ్చాయన్నమాట, క్రిస్పీగా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు, మామూలు పొటాటోస్ కాకుండా. మనం ఇక్కడ పానీపూరి అది అమ్ముతారు కదా, సో వాళ్ళ దగ్గర పొటాటోస్ తెచ్చుకుని చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయన్నమాట. మనం మార్కెట్లో తీసుకున్న పొటాటోస్ కూడా బాగానే వస్తాయండి. కాకపోతే అవి ఎల్లో కలర్లో ఉండకూడదు అనమాట, వైట్గా ఉండాలి. అవైతేనే మనకి కరెక్ట్గా వస్తాయి. ఎల్లో కలర్లో ఉన్నదైతే మనకి ఇంత పర్ఫెక్ట్గా రావు. సో బాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వీటిని వేసుకుని ఒక 5 నిమిషాల్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మనం వాటిని తీసేసుకోవడమే ఆయిల్లోంచి. ఇలా హాఫ్ అయితే ఫ్రై చేశాను, మిగతా హాఫ్ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అన్నమాట. పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంక ఇష్టంగానే తింటారు కదండి. సో టొమాటో సాస్ మైనీస్ కూడా ఉన్నదన్నమాట ఇంట్లో. ఎంత క్రిస్పీగా వచ్చిందంటే చూడండి, మీకు ఇక్కడ తెలుస్తుంది, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇందులో నేను కొంచెం సాల్ట్ అలానే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇంకెటువంటి మసాలా పౌడర్స్ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. అలానే పిల్లలకి ప్లేట్లో కొంచెం మైనీస్ అలానే టొమాటో సాస్ వేసి అయితే ఇచ్చేసాను అన్నమాట. ఇష్టంగానే తిన్నారండి. సో చెప్పాను కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వచ్చేంత వరకు చూసుకోవద్దు. మనకి ఏదైనా వచ్చింది అంటే మన ఇంట్లో పనులు అలానే మన పిల్లలు అసలు ఈ ఫ్యూచర్ ఏంటి అన్నది కూడా ఆలోచించుకోవాలి. నాకు నిజంగా తలలో షివరింగ్ వచ్చినప్పుడు అయితే చాలా భయం వేస్తుంది. ఏంటి ఏమవుతుందో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. సో ఇంకా అదండి, ఇలా చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు, కానీ కంపల్సరీ హాస్పిటల్లో అయితే చూపించుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. ఇంకా వాకింగ్ అయితే చేద్దాము అనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసిన తర్వాత కాసేపు టీవీ చూసి కిందకి వచ్చి వాకింగ్ అయితే చేశానండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిల్లలతో కలిసి అలా వాకింగ్కి వెళ్ళామన్నమాట. వాకింగ్ అయిన తర్వాత కొంచెం వాకింగ్ చేయడం వల్ల కూడా కొంచెం స్లీపింగ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు డాక్టర్ గారు చెప్పారన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ కూడా వాకింగ్ చేయండి అనేసి. ఇంకా పిల్లలతో అలా కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్కి అయితే వెళ్ళామన్నమాట. వీళ్ళకి నేను వాకింగ్ చేసే లోపల వీళ్ళు చక్కగా పార్క్లో చాలాసేపు ఆడుకున్నారు, ఇంకా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఈయనైతే ఫుడ్ అయితే వద్దు, బయట నుంచి ఆర్డర్ పెడతాను అనేసి అయితే అన్నారండి. కానీ ఇంకా ఎందుకులే బయట నుంచి వద్దులే అనేసి ఇంకా నేను బాగానే ఉన్నాను. నాకు వేరే హెల్త్ ఇష్యూస్ అంటూ ఏమీ లేవండి, ఓన్లీ ఇదొక్కటే అనమాట. బ్లడ్ తగ్గింది, ఇంకా ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల నాకు అలాంటి క్రేవింగ్స్ రావడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. మిగతా హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు, అన్ని రకాల హెల్తీగానే ఉన్నాను. బ్లడ్ తగ్గడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇరిటేటింగ్గా అనిపించడం, వికారంగా ఉండడం, ఇంకా ఈ కాళ్ళు చేతులు లాగడం, బోన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ దానివల్లేనమాట. ఇక్కడ ఏమైందంటే ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. రైస్ పెట్టేశాను. ఆల్రెడీ వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తిన్నారు కదా, కొంచెం ఎక్కువ రైస్ అయితే ఏం తిన్నారనమాట. ఇంకా టిఫిన్ ఎందుకులే అని చెప్పేసి ఎగ్ అయితే ఇలా చేసేస్తున్నానండి. సో దీన్ని బాగా కలపకుండా కర్రీ కింద అన్నమాట ఎగ్ బాయిల్ చేస్తే పిల్లలు ఇష్టంగా ఇలా అయితే ఇష్టంగానే తినేస్తారనమాట. సో వాళ్ళ కోసం ఎగ్ అనేది ఈ రకంగా ప్రిపేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది, మరొక పక్క పాలు పెట్టాను అనమాట. ఈ పాలు ఏంటంటే కుండలో వేసుకుని పెరుగు తోడండి పెట్టేశానండి. మిగతావి కొంచెం పాలు ఉన్నాయన్నమాట. ఇంకా రైస్ తినేసిన తర్వాత కొంచెం పాలు అయితే తాగి పడుకున్నాను అన్నమాట. ప్రశాంతంగా నిద్రపడుతుంది నైట్ పాలు తాగితే అని. సో అంతేనండి, ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే, మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో బాయ్ బాయ్.